వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటుంది. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. బుజ్జి, రజనీ దగ్గర మీరు మావాడి కంటే అందంగా ఉన్నారని చెప్పావా? నిజంగా? నీ మీద ఒట్టు. మా మంచి బుజ్జి. నా బుజ్జిని మురిసిపోయాను. ఇప్పుడు నా గొప్ప ముచ్చాడు. లక్ష్మి, ఏది ఫ్లాష్ లో కాఫీ పోయలేదు? కాస్త లేట్ అయితే రజనీ తట్టుకోలేదు. ఈ రోజు నుంచి ఆ రజనీకి కాఫీ టిఫిన్ కట్ట. ఈ ఇంట్లో నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వెళ్ళడానికి వీలేదు. అసలు మీరు ఆ ఇంటి గడప తొక్కడానికి వీలేదు. ఏంటి నువ్వు అనేది? వెళ్ళదా? వెళ్తే నేను చచ్చిన తోటు. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయి మనకు తలెత్తి చూసావో నేను బావిలో దొక్కి చేస్తాను. అమ్మో, అంత పని చేయకు. కానీ సడన్ గా రజనీతో మాట్లాడటం మానేస్తే నీ ఉద్యోగం పోతే పని మీద ఉద్యోగం, లేకపోతే అడుగు తిందాం. కానీ నువ్వు మాత్రం రజని మాట ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు. అర్థమైందా? బాగా అర్థమైంది. కానీ నా ప్రమోషన్ రాకపోతే ఏమీ నష్టం లేదు. ముందు ఈ వెధ వేషాలు మానేసి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి. నిజంగానే? ఓకే, నీ ఇష్టం. ఇక మీదట అమ్మాయి జోలికి వెళ్ళను, తలెత్తి కూడా చూడను. వస్తాను. ఎక్కడికి? ఈ విషయం అమ్మాయికి చెప్పి రావాలి. హలో సుబ్బారావు గారు, ఏంటి పొద్దు నుంచి కనపడలేదు? చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నాను. ఓ నెల రోజుల తర్వాత వచ్చి చెప్తాను. హాయ్ గోపి. ఏ బుజ్జి, ఆగు. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా? అందరూ నుంచి పారిపోతున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కదా. ఎంతైనా బుజ్జికి నేనంటే భయం. నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు. అమ్మయ్య, భద్రకాళి లోపలే ఉంది. సడన్ గా ఇంత దొంగచాటుగా రావాల్సిన కర్మ మీకేంటండి? ఏం చేయను రజని, నిన్నటి దాకా 24 గంటలు నీ చుట్టూ తిరగమందా? అదేంటో ఇవాళ నుంచి నిన్ను తలెత్తి కూడా చూడకూడదు అంటుంది. ఎందుకంట? ఏమో. చి చి చి, అసలు మీలాంటి పెళ్ళాం చోటు మొగుని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. అసలు నాకే సిగ్గేస్తుంటే ఏం చేయమంటావు? నాకు తిక్కరేగిందంటే ఆ దేవుని కూడా లెక్క చేయను. తీసుకోండి. సారీ సారీ. పర్లేదండి, పర్లేదు. అబ్బా, ఉండండి, కదలకండి. థ్యాంక్స్ రజని. ఆ మాట నేను చెప్పాలి. అసలు నేను ముద్దివ్వలేదు. నువ్వు థ్యాంక్స్ అని ఎందుకన్నావు? మరి అదేమో థ్యాంక్స్ నేను కదా చెప్పాలని ఎందుకండి? ఎందుకందో దాన్ని అడుగు. బుజ్జి, నువ్వు నన్నే ఎదురుస్తున్నావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు అంతేగా? నువ్వే నాకు ఇచ్చేది విడాకులు, నేనే నీకు ఇస్తాను. ఇదిగో చూడు, నీ బెదిరింపులకి భయపడి విసిగిపోయాను. నీతో కాపురం చేసి అలసిపోయాను. అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా ఇస్తాను. వస్తాను. ఏంటి దారుణం జరిగిపోయిందక్క? బుజ్జి నాకు విడాకులు ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఆ రజని ఏం మంత్రం వేసిందో దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఊరుకో, నేనున్నానుగా, ఊరుకో. అమ్మయ్యా, నా మొగుడు మాత్రం కాదు. మీకోసం ఎవరో వచ్చారు సార్. రమ్మని చెప్పు. ఈ రోజు ఎవరిని ఆపద్దు. విజిటర్స్ అందరినీ పంపించు. హాయ్. హాయ్ హాయ్. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదేం ప్రశ్న అండి? రోజు 5 గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఇస్తే నేనేమైపోతాను? అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా? ఇచ్చేస్తాను. వెంటనే తాగి బయలుదేరండి. అమ్మా, రింగ్ అవుతోంది. ఫోన్ తీయండి. హలో. హలో, నేను ఆఫీసర్ గారి భార్యని మాట్లాడుతున్నాను. హాయ్ పార్వతి అక్క, నేను రజనిని. ఆయన నా కోసం కాఫీ కలుపుతున్నారు. ఏమైనా చెప్పాలా? ఎవరు? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే, పార్వతి అక్క చేసింది. పార్వత ఏం చెప్పింది? ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేసింది. అయ్యో,
కట్ చేసింది ఫోన్ కాదు, నా పీక. ఓ మై గాడ్. ఏమిటో ఏమైంది? హలో సుబ్బారావు గారు. హలో రజని, ఏమిటి ఇలా వచ్చారు? ఏంటి మీ తమ్ముడు అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు? ఏమిటండి వాడు? చూడండి, వారికంటే స్పీడ్ గా నేను పరిగెత్తాను. మీ అమ్మకి చెప్పరా? డాడీ ఆగరా, ఆగు. అసలు నేను అమ్మాయినే కలవద్దన్నాను. నా మాట అంటే మీకు అంత నిర్లక్ష్యం? అది కాదు పార్వతి, ఆ అమ్మాయి నిజంగా నా కోసం రాలేదు. మీ ఆఫీస్ కి మీకోసం రాలేదంటే ఇంకెవరి కోసం వస్తుంది? అది అన్నయ్య కోసం. నిజంగానా? అవును. సారీ రా తమ్ముడు, నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు. ఆ సినిమా ఏమో హౌస్ఫుల్. పోనీ హిందీ సినిమా బుక్ చేద్దామంటే అది రజనీకి నచ్చుతుందో లేదో, అందుకని అదేమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా చెప్పొచ్చు కదా. చూడలేదమ్మా, వస్తాను. బావగారు, నాకు తెలుసమ్మా నువ్వేం అడగబోతున్నావో. ఎన్నా నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంటావు. నేనేమో సింపుల్ గా చెప్పలేను. సినిమా గురించి చెప్పాలంటే పార్క్ విషయం చెప్పాలి, పార్క్ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి, పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేవో విషయాలని చెప్పాల్సి వస్తుంది. పారు, పారు, అంత అబద్ధం పారు, అంత అబద్ధం. నన్ను నమ్ము పారు, పారు, పారు ప్లీజ్. నా మీదే తోద్దాం అనుకున్నావా? అనుభవించు. అయ్యో లక్ష్మక్క, నా కాపురం నా టేట్లో మునిగిపోయింది. ఏమైంది? ఆ రజని నా మొగుడుతో ఏకంగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేసింది. ఆయన తన వల్ల పడిపోయాడు. ఇక నేను బ్రతికి ఏం లాభం? నువ్వేం కంగారు పడుకో, నేనున్నానుగా. అమ్మయ్య, నా మొగుడు కాదన్నమాట. ఓ రేస్కి వెళ్దామన్నా పంపించరు. చిచి. సుబ్బారావు రజని, సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి? ఏమిటో నాకు అర్థం కావడం లేదండి అసలు. ఈ పెళ్ళాలంతా ఇంతేనండి. ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మనమే ఊహించేసుకుని డబ్బిని చెప్పేసుకుంటే పోలా. రెడీ. ఇప్పుడు కుదరదు, మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా. నా కోసం తలుపులు తెరిచించు, లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసించు. లక్ష్మే, పడుకుంటే తెల్లారేదాకా శవ్వే. ఏంటి బాగుతున్నావు? నేనంటాం కాదమ్మా, దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్. ఇది పెట్టుకుని చూడండి, ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు. నా బాధలకు ఎప్పుడు విమోచన కలుగుతుందో ఆ భగవంతుడు తెలియాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నేనిస్తా డబ్బింగ్. నీ పెళ్ళం పిల్లలో అబ్బా, పిల్లని రెడ్లెటేరియాలో అమ్మేస్తా, పెళ్ళాన్ని గొంతులు నువ్వు చంపేస్తా, బాబును బావిలో పడేస్తా. నువ్వేం వర్రీ అవ్వకు, నీకోసం ఏమైనా చేస్తా. అమ్మ పార్వతి, సరస్వతి, అంతా అయిపోయింది. అర్థమైందక్క, ఆ మాయలాడి ఊపిలో మీ ఆయన కూడా కూరుకుపోయాడు అనమాట. అంతేకాదు, నన్ను నా పిల్లల్ని చంపేసి దాంతో వెళ్ళిపోతాడంట. అయ్యో, మరి బతుకులు ఇలా అయిపోయాయంటక్క. సొంత చెల్లెళ్ళంటే మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా చేసినందుకు దేవుడి దేవుల నాకు ఇది బాగా కావాలి. అయ్యో, అంత మాట అనకక్క. పాపిస్తుందని నేను రాని మాటలని నిన్ను కష్టపెట్టాను. కాదక్క, ఉమ్మడి కుటుంబం విలువ తెలియక నేనే మీ ఇద్దరు మనసులు బాధ పెట్టాను. పోండేమా, దేవుడి దయ వల్ల మన ముగ్గురు ఒకటయ్యాం కాబట్టి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుదాం అనుకుంటే వాళ్ళు మన మాట వినరే. ఇంతకీ మన గతి ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరు దిక్కు? ఆ మాట్లాడడానికి సిగ్గులేదు. వెళ్ళా రజని నిలదీయండి. ఒసే రజని, కిందకి రావే. ఈ రోజు నువ్వు మేమో తేలిపోవాలి. నీ అంతు చూడండి, కదే ప్రసక్తి లేదు. ఏంటక్కలు చాలా ఆవేశంగా వచ్చారు? అక్క ఎవరైనా అక్క? ఇంకెవరు? మీరే నా ముద్దుల అక్కలు. ఇంకోసారి అలా పిలిచామంటే చంప పగిలిపోతుంది. అయ్యో పాపం, ఏదో పక్కింటి పిల్ల ఒంటరిగా ఉంది, సాయం చేద్దాం అనుకుంటే మా కొంపకి పెట్టావా? ఏంటక్క, నేనెవరో తెలియకుండా నా మీద జాలిపడి నాకు సాయం చేయాలనుకున్నారా? అందుకే నా పాపం మీ మొగుళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు కావాలని నా చుట్టూ తిరిగారు. ఏదో దేవుడి దేవుల బుద్ధి కట్టి తిని అలా చేసావు అనుకో, సిగ్గు సెరవు లేకుండా మా మొగుళ్ళు వల్ల వేసుకుంటావా? ఏంటి, నేను మీ మొగుళ్ళను వల్ల వేసుకున్నానా? నిజమేలే, ఎంతో ఒద్దిగ్గా ఉన్న మీ అక్కా చెల్లెల అనుబంధం చూసి తట్టుకోలేక ఈర్షతో మీ మొగుళ్ళని వాచ్మెన్ ని, డ్రైవర్ ని, సర్వర్ ని చేసి నా చుట్టూ కుక్కల్లా తిప్పించుకున్నాను కదూ. ఏమిటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరే రెచ్చిపోతుంది, మీరా నేనా? కాపురాల్ని గంగ కుదిలి తోడుకోడలు మన జ్ఞానం కూడా లేకుండా కొట్టుకు చచ్చింది మీరా నేనా? ఆడంబరాలకి అహంకారాలకి పోయి తాతయ్యంటే గౌరవం లేకుండా, మొగుళ్ళంటే అభిమానం లేకుండా, పిల్లలంటే ప్రేమ కూడా లేకుండా
స్వర్గం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని నరకం చేసుకుంది ఎవరే? మీరా నేనా? పరాయి ఆడదాన్ని నా ఇంట్లో పని మనుషులా తయారై నాకు సేవలు చేస్తే మాత్రం తప్పులేదు గాని అదే మీ ఇంట్లో ఒకరికొకరు కలిసి పనులు చేసుకోవాలంటే మాత్రం మీ అహం దెబ్బతింటుంది, మీ గౌరవం మంట కలిసిపోతుంది కదా. అయినా మిమ్మల్ని లాభం, కట్టుకున్న మొగుళ్ళు చేతకాని దద్దమ్మలైతే పెళ్లాల రాజ్యాలు ఇలాగే తగలడతాయి. మా మొగుళ్ళ గురించి ఇంకొక మాట అన్నావో గోప గుయ్యమంటుంది. ఏ ఈ క్షణం నుంచి మా మొగ్గుల వంక తల తిప్పి చూసావో ఏం చేస్తారు? గొంతు విసికి చంపేస్తాం. ఏడ్చారు. అనవసరంగా నాతో పెట్టుకోకండి. నువ్వు మాతో పెట్టుకోకు, మాడి మసైపోతావు. ఏయ్, మీతో నాకేంటి? మీరు నా కాలి గోటికి సరిపోరు.